హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ షీట్ అయితే రిలీజ్ చేశారండి. సో ఏపీ డిఎస్సికి సంబంధించిన సిలబస్లో మనకు ఎటువంటి మార్పులు ఉన్నాయి ఏంటి అనేది మనము ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. చాలామంది వచ్చేసి చాలా డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. వాటన్నిటికీ కూడా మీకు ఈ వీడియోలో ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. లేదు అనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఏపీ డిఎస్సికి సంబంధించి సిలబస్ అయితే రిలీజ్ చేశారు. సజెస్టివ్ సిలబస్ ఫర్ మెగా డిఎస్సి 2024 అనేసి ఇచ్చారండి. సో దీంట్లో మనకు క్లియర్గా ఇచ్చారండి. ఇంతకుముందు సిలబస్ వచ్చేసి అటు ఇటు మనకు కొంచెం అర్థం అయ్యి అవనట్టు ఇలా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం వచ్చేసి చాలా ప్లానెడ్గా కూడా మనకు సిలబస్ అయితే ఇచ్చారనేసి చెప్పచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా క్లియర్గా అర్థం అవ్వాలని కూడా మనకు ఇచ్చారండి. Suggestive syllabus for Mega DSC 2024 follows 2023-24 academic year syllabus for 3rd class to 10th class అనేసి ఇచ్చారు. సో చాలామంది చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ 2023-24 అంటే పోయిన సంవత్సరం బుక్స్ అండి, పోయిన సంవత్సరం బుక్స్ కాబట్టి 2023-24 3rd నుంచి 10th క్లాస్. ఈ సిలబస్ వచ్చేసి ప్రతి ఒక్కరికి అండి, ఎస్జిటి వాళ్ళు కూడా అలాగే యాజ్ వెల్ యాజ్ ఎస్ఏ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీకు కూడా 10th క్లాస్ వరకు సిలబస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మనకు 2023-24 అకాడమిక్ ఇయర్స్ బుక్సే ఫాలో అయితే సరిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 10th క్లాస్ వచ్చేసి మనకు ఓల్డ్ సిలబసే ఇచ్చారండి. 10th క్లాస్లో చూసుకున్నట్లయితే మనకు ఓల్డ్ సిలబసే ప్రొవైడ్ చేయడం జరిగింది. లోపల మనకు సిలబస్ చూసుకున్నట్లయితే సిలబస్ అనేది ప్రతి ఒక్క దానికి కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఈ దాంట్లో చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా 10th క్లాస్ వచ్చేసి మనకు ఓల్డ్కి సంబంధించి ఇచ్చారనమాట. సో ఇక్కడ ఎందుకు అంటే మనకు 2024 అండి, 24-25కు సంబంధించి మనకు 10th క్లాస్ వచ్చేసి కొత్త టెక్స్ట్ బుక్స్ అయితే రిలీజ్ చేశారు. 2024-25 అకాడమిక్ ఇయర్కి మనకు కొత్త టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు 10th క్లాస్కి. కానీ ఇక్కడ మనకి ఏ టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు? 2023-24 అకాడమిక్ ఇయర్ సిలబస్ ఫర్ 3rd to 10th క్లాస్ అనేసి ఇచ్చారు. కాబట్టి మనకు 3rd నుంచి 9th క్లాస్ వరకు మనకు న్యూ బుక్స్ ఫాలో అవ్వాల్సింది. అలాగే 10th క్లాస్ చూసుకున్నట్లయితే ఓల్డ్ బుక్స్ అండి, 10th క్లాస్ ఓల్డ్ బుక్స్ ఫాలో అవ్వాలి. కొత్త బుక్స్ చదవాలా అనేది అవసరం లేదండి, ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు కదా. కాబట్టి 10th క్లాస్ న్యూ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. ఓల్డ్లో మనకు ఏదైతే రిలేటెడ్ టాపిక్స్ ఉన్నాయో అవి చదువుకుంటే సరిపోతుంది అనమాట 10th క్లాస్లో. 9th క్లాస్లో వచ్చేసి మనకు చాలా టాపిక్స్ రిలేటెడ్గా ఉన్నాయండి. 10thలో వచ్చేసి అన్ని టాపిక్స్ అంతగా లేవు రిలేటెడ్గా. సో రిలేటెడ్ టాపిక్స్ ఉన్నంత వరకు చదువుకుంటే సరిపోతుంది. సో ఇది అండి సిలబస్కి సంబంధించి. సో సిలబస్ గురించి ఒక క్లారిటీ అయితే వచ్చింది కదండి. 3rd నుంచి 9th క్లాస్ వరకు న్యూ బుక్సే, 10th అనేది ఓల్డ్ బుక్సే. ఎందుకు అంటే మనకు 10th 2024-25లో అండి ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి 10th వచ్చేసి న్యూ బుక్స్ అవసరం లేదు, 10th ఓల్డ్ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇండెక్స్లో ఇచ్చారండి. ఏంటిది? 2nd గ్రేడ్ టీచర్స్కి ఎస్జిటి వాళ్ళకి ఏ సిలబస్ ఉంటుంది, అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఏ సిలబస్ ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్స్ అండి ప్రతి ఒక్క లాంగ్వేజెస్కి సంబంధించి వాళ్ళకి సిలబస్ ఏంటి, టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి మనకు ఎక్కడ అంటే ఏ ఏ సబ్జెక్టులకు సంబంధించి వాళ్ళకు సిలబస్ ఏంటి అనేసి మనకు క్లియర్గా ఇచ్చారండి. ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఇచ్చారు. దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తానండి సిలబస్ షీట్కి సంబంధించి. ఒకసారి అయితే మీరు తప్పకుండా దాన్ని డౌన్లోడ్ చేసుకొని చదివేటప్పుడు మీరు పక్కన పెట్టుకొని చదువుకోండి. కంప్లీట్గా మనము ఈ సిలబస్ని ఫాలో అయితే సరిపోతుంది, ఎక్స్ట్రా సిలబస్ అనేది అవసరం లేదన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఎస్జిటి సిలబస్ చూసుకున్నట్లయితే మనకు 80 మార్క్స్కి అయితే మనకు క్వశ్చన్ పేపర్ ఉంటుందండి. అంటే 160 క్వశ్చన్స్ ఉంటాయి 80 మార్క్స్కి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 8 మార్క్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 4 మార్క్స్, నెక్స్ట్ ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి 8 మార్క్స్, కంటెంట్ మెథడాలజీకి సంబంధించి 40+20 60 మార్క్స్కి అయితే ఉంటుందండి. సో ఇది అందరికీ తెలిసిందే.
దీంట్లో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 8 మార్క్స్. నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో చూసుకున్నట్లయితే మీరు ఏదైతే చదువుతున్నారో ఏ టాపిక్ చదివినప్పటికీ కూడా మీరు సిలబస్ షీట్ అనేది పక్కన పెట్టుకొని సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ కవర్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ సిలబస్లో మనకు ఏ కమిషన్స్ ఇచ్చారో లేకపోతే ఏ టాపిక్స్ ఇచ్చారో అవి మాత్రము పర్ఫెక్ట్గా చదవండి, సరిపోతుంది. సిలబస్లో లేనటువంటి ఎక్స్ట్రా కంటెంట్ అంతా మనము చదవాల్సిన అవసరం అయితే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో మొత్తము ఫస్ట్ చూసుకుంటే హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేసి ఇచ్చారు. దీంట్లో హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనం ఏమేమి చదవాలండి? ద ఎడ్యుకేషన్ ఇన్ ఏన్షియంట్ ఇండియాలో వచ్చేసి ప్రీ వేదిక్, పోస్ట్ వేదిక్, అలాగే మెడ్వెల్ ఎడ్యుకేషన్ చదువుకుంటే సరిపోతుందన్నమాట. ఈ 3 చదువుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ప్రీ ఇండిపెండెంట్ ఎరాలో వచ్చేసి వుడ్స్ డిస్పాచ్, హంటర్ కమిషన్, హార్టా కమిటీ, సార్జెంట్ కమిటీ, ఈ 4 చదువుకుంటే సరిపోతుందన్నమాట. మిగతా ఎక్స్ట్రా కమిటీలన్నీ చదువుకోవాల్సిన పని లేదు. నెక్స్ట్ దీంట్లో కూడా అంతేనండి. టీచర్ ఎంపవర్మెంట్లో, నెక్స్ట్ ఎడ్యుకేషన్ కన్సర్నింగ్ కాంటెంపరీ ఇండియా, వీటిల్లో మనకి ఏవైతే సిలబస్లో ఇచ్చారో ఏ టాపిక్ అయితే ఇచ్చారో అవి చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యాక్ట్స్, రైట్స్ అండి. కంపల్సరీ కూడా క్వశ్చన్స్ ఇస్తారనమాట వీటిల్లో. ఎందుకంటే మనకు ఆర్టీఈ యాక్ట్ కానివ్వండి 2005, 2009, చైల్డ్ రైట్స్ కానివ్వండి, హ్యూమన్ రైట్స్, ఇది ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. నెక్స్ట్ 2005 ఎన్సిఎఫ్ 2005కు సంబంధించి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి కూడా 2020కి సంబంధించి కూడా మనకు మొన్న టెట్లో కూడా చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది, మీకు అందరికీ తెలిసిందే. కాబట్టి మీకు ఈ ఫస్ట్ ఉన్న వాటితో పోల్చుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్, థర్డ్ చూసుకున్నట్లయితే మీకు ఈజీగా 4th, 5th, 6th టాపిక్స్ అయితే చదివేసుకోవచ్చు అండి. అంటే కొంచెం మనకు దీంట్లో తక్కువగా ఉంటుంది సిలబస్. పైన ఉన్నటువంటి 3 టాపిక్స్లో కొంచెం ఎక్కువగానే ఉంటుందండి సిలబస్. సో పైకి సంబంధించి ఇవి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సైకాలజీ అండి. సైకాలజీలో చాలామంది అడిగేది ఏంటంటే డిఎస్సిలో సైకాలజీ ఉంటుందా అనేసి అడుగుతున్నారు. ఉంటుందండి. ఎడ్యుకేషన్ సైకాలజీ కింద మనకు 8 మార్క్స్కు ఉంటుంది. సో దీంట్లో మనం ఏమేమి చదవాలి అంటే డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ దాంట్లో చదవాలండి. నెక్స్ట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, లెర్నింగ్, పర్సనాలిటీ, వీటికి సంబంధించి మనకి ఏమేమి ఇచ్చారో అవి మాత్రమే చూసుకుంటే సరిపోతుంది. ఈ 4 టాపిక్సే ఉంటాయండి మనకు సైకాలజీలో. ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి ఈ 4 టాపిక్స్లో మనకు ప్రతి ఒక్కటి ఉండవు. కొన్ని సైకాలజీలో ఉన్న వాటికి కొన్ని అయితే ఉండవు, కొన్ని మాత్రమే ఉంటాయి. సో అందుకే సిలబస్ షీట్ వచ్చేసి మీరు పక్కన పెట్టుకొని చదువుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలుగు చూద్దాము. తెలుగుకి సంబంధించి మీకు కంటెంట్ అనేది 8 మార్క్స్కి ఉంటుందండి. ప్రతి ఒక్క దాంట్లో కంటెంట్ అనేది 8 మార్క్స్కి ఉంటుంది. మీకు మిగిలినవి చూసుకున్నట్లయితే మనకు మెథడాలజీ ఉంటుందన్నమాట. సో దీంట్లో తెలుగులో చూసుకున్నట్లయితే మనకు 3rd నుంచి 8th క్లాస్ వరకు ప్రతి ఒక్కరూ కంటెంట్ కూడా చదవాలి. కంటెంట్ చదవాలి, గ్రామరు చదవాలి. 9th, 10th చూసుకున్నట్లయితే మీకు కంటెంట్ వదిలేసిన కవుల గురించి, గ్రామరు, ఈ 2 కంపల్సరీగా చదవాల్సిందే, ఇంగ్లీషు యాజ్ వెల్ యాజ్ తెలుగులో. సో తెలుగులో మీకు ఏమేమి ఉంటాయి అనేది మీకు ఆల్రెడీ టెట్ చదివిన వాళ్ళే కాబట్టి మీకు అందరికీ తెలుస్తుంది. కవి పరిచయాలు, పాత్రలు, సందర్భాలు ఇవన్నీ కూడా చదవాలి. విద్యా ప్రమాణాలకు సంబంధించి కూడా చదువుకోవాలండి. నెక్స్ట్ పదజాలంలో చూసుకుంటే అర్థాలు, పదాలు, నానా అర్థాలు ఇవన్నీ కూడా ఉంటాయి. భాషా అంశాలు కూడా మీరు ఇక్కడ ఇచ్చినటువంటివి కంపల్సరీగా చదవండి, మిగతా ఎక్స్ట్రా అవసరం లేదనమాట. సో ఇవన్నీ చదవాలండి. నెక్స్ట్ మెథడాలజీకి సంబంధించి 4 మార్క్స్ ఉంటాయి. సో ఈ 4 మార్కులు దేని నుంచి ఇస్తారంటే మనకు ఈ 10 టాపిక్స్ నుంచే 4 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్లో చూసుకుంటే ఇంగ్లీష్ కూడా మనకు 3rd నుంచి 8th క్లాస్ వరకు అని చెప్తారు, కానీ డిఫికల్టీ లెవెల్ 10th క్లాస్ అంటారు కాబట్టి కంపల్సరీ 10th క్లాస్ వరకు ఉన్నటువంటి గ్రామర్ అనేది మనము కవర్ చేయాల్సిందే. సో ఇక్కడ చూసుకుంటే మనకు గ్రామర్ ఏమేమి ఇస్తారు, మెథడాలజీకి సంబంధించి ఈ 10 టాపిక్స్లో 4 మార్క్స్కి ఉంటుందండి. సో సిలబస్ దీనికి సంబంధించినటువంటి లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్ మ్యాథ్స్ కూడా అంతేనండి. మ్యాథ్స్ కూడా మనము 3rd నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్కటి కూడా ప్రిపేర్ అవ్వాల్సిందే, తప్పదు.
చదవాలి కూడా. సో దీంట్లో ఈ టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. మెథడాలజీ చూసుకున్నట్లయితే ఈ 6 టాపిక్సే అండి మనకు మ్యాథ్స్లో ఉండేది. సో దీనికి సంబంధించి మనకు 4 మార్క్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సైన్స్ అండి. సైన్స్ కంటెంట్ కూడా అంతే, సేమ్ మనకు 3rd నుంచి 8th వరకు చదవాలి. 9th 10th రిలేటెడ్ టాపిక్స్ చదవాల్సిందే. సో ఎస్ఏ వాళ్ళైనా సరే, ఎస్జిటి వాళ్ళైనా సరే మీకు సిలబస్ వచ్చేసి ఒకసారి ఇచ్చారు కదా. 10th అనేది మనకు ఓల్డ్ సిలబసేనండి. చాలామంది వచ్చేసి మనకు ఈ సంవత్సరం కొత్త ఇచ్చారు కదా బుక్స్ అనేసి అడుగుతూ ఉన్నారు. సో అదైతే మనకు ఇవ్వలేదన్నమాట. సిలబస్లో చూసుకున్నట్లయితే మనకు పాత టెక్స్ట్ బుక్స్కి సంబంధించినటువంటి సిలబసే మనకు ఇప్పుడు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది చదువుకుంటే సరిపోతుందండి. సో ఇది మనకు ఎస్జిటికి కానీ ఎస్సీకి సంబంధించినటువంటి సిలబస్ అనమాట. సో ఎవరైతే ఇప్పటి వరకు కూడా 10th క్లాస్ వరకు చాలామంది కొత్త సిలబస్ పెడతారు అనేసి బుక్స్ అయితే ప్రిపేర్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడైతే మీరు 10th క్లాస్కి సంబంధించి 10th క్లాస్లో వచ్చేసి రిలేటెడ్ సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, కొంచెం సైన్స్ వచ్చేసి మనకు కొంచెం రిలేటెడ్ టాపిక్స్ ఉన్నాయి, సోషల్ వచ్చేసి కొంచెం తక్కువగానే ఉన్నాయండి రిలేటెడ్ టాపిక్స్. సో కాబట్టి ఎవరైతే ప్రిపేర్ చేసుకోలేదు నోట్స్ అనేవాళ్ళు ప్రిపేర్ చేసుకునే టైం కూడా ఉందండి. మనకు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత కాబట్టి మనకు కొంచెం టైం అనేది ఉంది. సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో కంపల్సరీగా ప్రిపేర్ అయితే అవ్వండి. సో చాలామంది ఎలా చదవాలి అనేసి అడుగుతూ ఉంటారు కదా. సో సిలబస్ కూడా వచ్చేస్తుందండి. సిలబస్ షీట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. సో ఎక్కువగా వేటి మీద ఫోకస్ చేయాలంటే 8th, 1st, 9th, 10th చదివేసేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 7th, 6th, 5th ఇలా చదువుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మనకు ఎక్కువగా సిలబస్ వచ్చేసి 8th, 9th, 10th వీటిల్లోనే ఉంటుంది ఎక్కువగా సిలబస్. అలాగే ఎక్కువ బిట్స్ కానివ్వండి ఇవ్వడం మనకు ఎక్కువగా వీటిల్లోనే ఫోకస్ అనేది చేస్తారనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి 6 క్లాసెస్ ఇచ్చాను కదా, వీటిల్లోనే ఎక్కువగా ఫోకస్ అనేది చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసేసుకోండి. తర్వాత 3rd, 4th వచ్చేసి మనకు ఈజీగానే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇవైతే మీరు కంప్లీట్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు సిలబస్కి సంబంధించిందండి. చాలామంది ఇంకా డిఎస్సి వెయ్యరు అనేటట్టే ఉన్నారు. సో వేస్తే మటుకు మనకు టైం అనేది ఉండదు. సో ఈ టైం అనేది వేస్ట్ చేసుకోకుండా యూటిలైజ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో ప్రతిరోజు కూడా డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో ఇంకొంచెం ఎక్కువగా కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ప్రాక్టీస్ బిట్స్ కానివ్వండి, లెసన్స్ కానివ్వండి అన్నీ కూడా అప్లోడ్ అయితే అయ్యాయి. సో మీరు ఏదైనా కూడా ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.